హాయ్ అందరికీ. నానికి ఇప్పుడు 10 ఇయర్స్. 6 ఇయర్స్ నుండి నేను రెగ్యులర్గా ఇచ్చేది రాగి జావా మాత్రమే. 4 ఇయర్స్ ఉన్నప్పుడు బాగా సిక్ అయిండు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగినాను ఏదన్నా పాలల్లో వేసుకునే పౌడర్ సజెస్ట్ చేయమని. పాలే మొత్తానికి బంద్ చేయమని చెప్పిండ్రు. బయట దొరికే ప్యాకెట్ పాలు కావచ్చు, బర్రె పాలు కావచ్చు, ఏది వద్దు, ఇట్లా రాగి జావా రెగ్యులర్గా ఇస్తే సరిపోతుంది అనేసి ఇంక అప్పటి నుండి ఇప్పటి వరకు రెగ్యులర్గా రాగి జావానే ఇచ్చేదాన్ని. అండ్ ఇప్పటికీ ఇస్తున్నాను. కొంచెం లెంతీ ప్రాసెస్, ఓపిక ఉంటే నేను చేసుకుంటాను, లేకపోతే మమ్మీనే చేసి పంపించమంటాను. రాగులకి మంచిగా అంటే 7 అవర్స్ నానబెట్టేసుకోవాలి. దానికి స్ప్రౌట్స్ రావడానికి ఒక 12 అవర్స్ అవుతుంది. ఒక సన్నటి బట్టల్లో వేసేసి 12 అవర్స్ పక్కన పెట్టేస్తే స్ప్రౌట్స్ వస్తాయి. అవి ఎండ కింద కాకుండా నార్మల్గా డ్రై అయిన తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఒక మంచి స్మెల్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకొని రెగ్యులర్గా ఒక గ్లాస్ ఆఫ్ రాగి జావ ఇస్తే పిల్లలు ఉండాల్సిన హైట్ కన్నా ఎక్కువ ఉంటారు, ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంటారు. అండ్ కింద పడ్డ బోన్స్ ఇరగడం అట్లాంటివి ఏవి కూడా ఉండవు. సో మీ పిల్లలకు కూడా మీరు